ఏపీలో దాడులపై హైకోర్టును ఆశ్రయించారు వైసీపీ నేతలంతా. వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఈ మేరకు హైకోర్టులో ఒక పిటిషన్ కూడా వేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే తమ పార్టీ నేతలు కార్యకర్తలపై దాడులు జరిగాయని తన పిటిషన్లో వైవి పేర్కొన్నారు. దీనిపై కోర్టు జోక్యం చేసుకుని సీఎస్కి ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్లో సుబ్బారెడ్డి కోరారు. ఈ విషయంలో ఇప్పటికే రాష్ట్రపతి, కేంద్ర హోంశాఖ, హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశామన్నారు ఆయన. గెలుపు ఓటములు అనేవి సహజమే, కానీ మన రాష్ట్రంలో ఈ ఎలక్షన్స్ తర్వాత, మరీ ముఖ్యంగా కౌంటింగ్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై, కార్యకర్తలపై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆస్తులపై, ప్రభుత్వ ఆస్తులపై జరుగుతున్న దాడులు చూస్తే చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. దానిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ గారికి చెప్పాం. పోలింగ్ కౌంటింగ్ అయిపోయిన సాయంకాలం నుంచే స్టార్ట్ అయ్యి నిన్నటి వరకు కూడా దాడులు ఆగట్లేదు. గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అయినా దాడులు ఆగలేదు. అందుకని ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి దృష్టికి, ప్రధానమంత్రి దృష్టికి, హోంమంత్రి దృష్టికి కూడా ఫిర్యాదులు అందించడం జరిగింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఫిర్యాదులు అందించడం జరిగింది. సాక్ష్యాలతో సహా ఏ విధంగా ఎక్కడెక్కడ దాడులు జరుగుతున్నాయని కూడా అన్నీ కూడా సమర్పించడం జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో వీటన్నిటిని అరికట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని. అయితే దీన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించాలా లేదా అనే విషయంపై కోర్టులో వాదనలు జరిగాయి. ఇక దీనిపై రిట్ పిటిషన్ వేయాలని వైవి సుబ్బారెడ్డికి హైకోర్టు సూచించింది. ఈ అంశానికి సంబంధించి ఏపీ సీఎస్, డీజీపీ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 19కి కోర్టు వాయిదా వేసింది. మెయింటైనబిలిటీ ఆఫ్ ది పిటిషన్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అవుతుందా అవదా అన్న విషయాన్ని ముందు పక్కన పెడుతూ, అదేవిధంగా మెరిట్స్ ఆఫ్ ది కేస్, మీరు చెప్పిన ఏదైతే కేసుకు సంబంధించిన విషయాలు, ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్టా తప్ప అనేది కూడా పక్కన పెడుతూ, ముందు ఇన్స్ట్రక్షన్స్ తీసుకోమని యూనియన్ గవర్నమెంట్ సెక్రటరీ ఆఫ్ హోమ్ అఫైర్స్ యూనియన్ గవర్నమెంట్ వారికి, అలాగే చీఫ్ సెక్రటరీ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారికి, అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారికి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోమని నోటీస్ జారీ చేస్తూ విచారణని జూన్ 19కి వాయిదా వేయడం జరిగిందండి.